హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో 4 పాఠాలు అంటే ఏవేవి? ప్రకృతి సందేశము, జలియన్ వాలాబాగు, చేజారిన బాల్యం, జీవని అనే పాఠాలలోని నానార్థాలను గురించి మనము తర్వాత వ్యుత్పత్తి అర్థాలను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు డే త్రీలో మనకు ప్రకృతి వికృతులను గురించి నేను బిట్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు తెలిసిన వాటిని సొంతంగా రాయండి ఫస్ట్. తర్వాత రాని వాటిని చూసి రాసి వాటిని 10 సార్లు మళ్ళీ రాయండి. నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 10 టైమ్స్ రాసినామంటే రాకుండా ఉండదు, ఏదైనా సరే వస్తుందన్నమాట. కాబట్టి మీరు మొదట పాఠం వినేటప్పుడు మీకు ప్రకృతి వికృతులు చాలా ఈజీనే ఉంటాయి, ప్రకృతి వికృతులు. కాబట్టి మీరు ఫస్ట్ స్వతహాగా చేయడానికి ప్రయత్నం చేయండి, రానివి చూసి రాయండి. డే 3లో వచ్చేసి వికృతులు, ప్రకృతులు. ఫస్ట్ది రాక్షసుడు అనే పదానికి, రాక్షసుడు అనే ప్రకృతి పదానికి వికృతి పదము రాయండి. అర్థమవుతుందా? రాక్షసుడు అనేటువంటి ప్రకృతి పదానికి వికృతి పదాన్ని రాయండి. మనకి ఇటు పక్క ఉండేటివన్నీ ఇటు రాసినటువన్నీ ప్రకృతులే అండి. ప్రకృతి అన్నిటికీ వికృతి రాయండి. తర్వాత మేఘాలు అనే పదానికి వికృతి పదం రాయండి. తర్వాత చండిక అనే పదానికి వికృతి పదము రాయండి. తర్వాత దోషి అనే పదానికి వికృతి పదము రాయండి. నెక్స్ట్ నాట్యం అనే పదానికి వికృతి పదం రాయండి. తర్వాత కవిత అనే పదానికి వికృతి పదం రాయండి. సంభ్రమము అనే పదానికి వికృతి పదం రాయండి. వైద్యులు అనే పదానికి వికృతి పదం రాయండి. అపూర్వం అనే పదానికి వికృతి పదం రాయండి. తర్వాత కిరీటి అనే పదానికి కూడా వికృతి పదాన్ని రాయండి. తర్వాత పక్షి అనే పదానికి వికృతి పదం రాయండి. నెక్స్ట్ ఆశ్చర్యము అనే పదానికి వికృతి పదం రాయండి. తర్వాత ఆసక్తి అనే పదానికి వికృతి పదం రాయండి. నెక్స్ట్ చిత్రం అనే పదానికి వికృతి పదము రాయండి. తర్వాత ఖండం అనే పదానికి వికృతి పదం రాయండి. అర్ధరాత్రి అనే పదానికి వికృతి పదం రాయండి. తంత్రం అనే పదానికి వికృతి పదం రాయండి. మౌక్తికం అనే పదానికి వికృతి పదం రాయండి. పశువు అనే పదానికి వికృతి పదం రాయండి. ద్వీపం అనే పదానికి వికృతి పదం రాయండి. మీరు విసుగుచ్చుకోకుండా డే 1, డే 2, డే 3 ఏమి అనుకోకుండా మీరు ప్రతిరోజు కనీసం మీకు ప్రతి డేలో కనీసం అంటే ఒక 2-3 బిట్స్ అన్నా మీకు వచ్చినట్టువే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వచ్చిన వాటిని చేసి రాని వాటిని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనము ఒక 1 వీక్కే చాలా బిట్స్ మనకు కవర్ అవుతాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు 30 డేస్ వరకన్నా మనం చెప్పుకున్నామంటే టెక్స్ట్ బుక్ మొత్తము అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి. తర్వాత నేను వీటన్నిటికీ జవాబులను కూడా నేను మళ్ళీ వీడియోలాగా చేస్తాను. మీరు వీటికి ఫస్ట్ జవాబులు రాయండి.